అనుదిన బైబుల్ సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చి కాయలే కానీ పై తోలే కానీ ద్రాక్షావల్లిని పుట్టిన దేదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండి దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఉన్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరియు యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడెను కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీర్ ప్రత్యేకముగా ఉండి దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు వానిని తీసుకొని రావలను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడుగొర్రె పిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చి ఆయన నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలిద్రవ్యము కిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరీని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొని పిమ్మట అతని చేతుల మీద వాటినుంచవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాన్ని గూర్చిన విధియు, అతడు నాజీరు అయినందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొన్న మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలనని చెప్పుము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక.
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను.